సినీ పరిశ్రమ కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఉండిపోయిందని నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త థియేటర్స్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే చిన్న నిర్మాతలకు ఇబ్బందులు ఉండవని అన్నారు. ప్రభుత్వాలు రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తే ఖచ్చితంగా తాము థియేటర్స్ కట్టేందుకు సిద్ధమని చెప్పారు. ఓటీటీ లాంటి ప్లాట్ఫామ్స్ ఎన్ని వచ్చినా థియేటర్స్ కు ఆదరణ ఎప్పుడూ తగ్గదన్నారు. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్న అచ్యుతరావుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. సినీ రంగ నిర్మాతగా మరోవైపు సంఘ సేవకుడిగా ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ 10 మందికి దశాబ్దాలుగా తన వైపుగా సేవ చేస్తూ ప్రజలందరినీ కూడా పరిచయమైనటువంటి కంచర్ల అచ్యుతరావు ఈరోజు అంటూ ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ రోజున ఈ సేవకు గల కారణం ప్రధానంగా అసలు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అని ఎందుకు పెట్టాలనిపించింది, ఏ వ్యక్తికైనా సరే ఏదో ఒక స్ఫూర్తి లేదంటే ఒక సంఘటన ముందుకు తీసుకువెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆయన అడిగి ఈ విషయాలకు సంబంధించి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? రెండు అసలు మీరు ఎందుకు సేవ చేయాలనుకుంటారు? 10 మందికి ఎందుకు సేవ చేయడం కావచ్చు, ఎక్కడైనా ఎవరికైనా ఏ ఆపద ఉన్నది అంటే నేను ఉన్నాను కదా, ఏంటి కారణం? ఎక్కడ అసలు ఈ కారణానికి అసలు ఎక్కడ అడుగుపడుతుంది? అంటే ఒరిజినల్గా నేను చదువుకున్న రోజుల నుంచే మా ఫ్యామిలీని అబ్జర్వ్ చేయడం జరిగింది. మరి మా తాతగారు కంచర్ రామదాస్ గారు, మరి ఆయన కొన్ని వందల ఎకరాలు భూదానం చేయడం జరిగింది. ఆ తర్వాత మా నాన్నగారికి ఒక అవకాశం వచ్చింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కృష్ణమూర్తి గారు మీ ల్యాండ్స్ మీకు ఉన్నాయండి, అవన్నీ మీకు రికార్డు ఎక్కించాలి, పాస్బుక్ ఎక్కించాలి, మీ ల్యాండ్స్ అన్నీ మీవని చెప్పానంటే మా నాన్నగారు ఆ రోజుల్లో అవి మా ల్యాండ్స్ కాదండి, మా నాన్నగారు పేదలకు దానం చేసిన ల్యాండ్స్ కాబట్టి చెండు భూమి కూడా మాకు అవసరం లేదని చెప్పిన వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రంగాన్ని శాసిస్తుంది ఆ నలుగురు అని చెప్పి ప్రముఖ దర్శక నిర్మాత గతంలో ఉన్నటువంటి దాసరి నారాయణరావు పదే ఎక్కడికక్కడ స్టేజెస్ని చెప్పడం జరుగుతుంది. ఈ పరిస్థితిలో మీరు ఒక నిర్మాతకి 8 సినిమాలు మీరు చిత్రీకరించారని చెప్తున్నారు, ప్రొడ్యూసింగ్ చెప్తున్నారు. అయితే ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది, దీన్ని ఏ రకంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందంటారు? అసలు అవకాశం ఉందా లేదా? బ్రతికితే కానీ ఆ సినిమా బయటకు రాదు. మరి ఇలాంటి పెద్ద ఇండస్ట్రీని గవర్నమెంట్లు, ఏ గవర్నమెంట్ అయినా కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇది ఒక దృష్టి పెట్టి థియేటర్స్ మళ్ళీ కొత్త థియేటర్స్ వచ్చే విధంగా ఆ థియేటర్స్కి మంచి ఫెసిలిటీస్ కానీ కల్పించగలిగి వాళ్ళకి రాయితీలు కానీ కల్పించగలిగితే ఇండివిజువల్ థియేటర్స్ నాలాంటి వ్యక్తులు కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నామండి. ప్రొడ్యూసర్గా ఫైనల్ క్వశ్చన్, ప్రభుత్వాల దృష్టికి ఈ సమస్య ప్రధానంగా మీరు ఒక ప్రొడ్యూసర్ కాబట్టి ఈ సమస్యని ఏ రకంగా తీసుకెళ్ళదలుచుకున్నారు? మీరందరూ కలిపి మీరు ప్రొడ్యూసర్ల సమూహం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మీరు ఏదైతే ఫెడరేషన్ ఏర్పాటు చేస్తున్నారు, ఈ ఫెడరేషన్ ఎప్పటిలోగా స్టార్ట్ చేసే అవకాశం ఉంది? ఏ రకంగా మీరు తీసుకెళ్ళబోతారు గవర్నమెంట్? ఈ మంత్లోనే ఈ ఫెడరేషన్ అనేది వర్క్స్ అని పూర్తి అవుతున్నాయండి. దీంతో పవన్ కళ్యాణ్ గారిని మెయిన్ కలిసి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కలిసి మా యొక్క అవసరాలు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని మంచిగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ఆ యొక్క అభివృద్ధిలో భాగంగా సినీ ఇండస్ట్రీ కూడా తోడ్పాటును అందించాలని ఒక ధ్యేయంతో ఆయన కూడా విషయాలన్నీ చెప్పి సినీ ఇండస్ట్రీ డెవలప్ అవ్వడం వల్ల ఎన్నో ఉద్యోగాలు, వ్యాపారం కూడా ఎంతో వృద్ధి చెందే విధంగా ఉంటుందని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ కూడా మేము సాధించాలని మేము కోరికండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు చెప్తున్న దాన్ని బట్టి భవిష్యత్తులో ఏదైతే ఆంధ్రప్రదేశ్ని సర్వతోముఖాభివృద్ధిగా తీసుకెళ్తామని చెప్పి ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సినీ పరిశ్రమను కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసేలాగా అన్ని వనరులు, అన్ని సదుపాయాలు విశాఖపట్నంలో ఖచ్చితంగా స్టూడియోలు వచ్చేలాగా చర్యలు తీసుకోవడంతో పాటు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫెడరేషన్ అని చెప్పి కొత్తగా ఒకటి ఏర్పాటు చేసి త్వరలోనే అంటే ఈ మంత్లోనే ఏర్పాటు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఏవైతే తమ సమస్యలు కావచ్చు, ఇతరత్ర ఇబ్బందులు కావచ్చు, వీటన్నింటినీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పి అచ్యుతరావు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్.